ఈ రోజు 30 రోజులు బట్టి విజయనగరం జిల్లా నిమ్స్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు పోరాటం చేసిన నిమ్మక నీరెత్తినట్లుగా నిమ్స్ యాజమాన్యం అనేది వాళ్ళ సమస్య పరిష్కారం చేయకుండా పోలీసులతో అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న జేసీఎల్ కూడా దొంగలతోని చర్చలు జరిపి ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నాలు అనేది జేసీఎల్ చేస్తున్నాడు. వాస్తవంగా రిజిస్టర్డ్ యూనియన్ గా సిఐటి అక్కడ ఉంటే సిఐటి నాయకులతో మేము మాట్లాడమని చెప్పేసి జేసీఎల్ చెప్పడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. లేబర్ డిపార్ట్మెంట్ మరి కార్మికుల కోసం ఉందా, యాజమాన్యం కోసం ఉందా మేము అడుగుతున్నాం. మా న్యాయమైనటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచండి అని చెప్పాం. అలాగే గత 7 నెలలు బట్టి బకాయి పడ్డ డిఏను అమలు చేయాలని చెప్పాం. అలాగే చట్ట ప్రకారంగా లేబర్ చట్ట ప్రకారంగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ బోనస్ కానీ అలాగే ప్రజా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం చేయమని 30 రోజులు బట్టి పోరాడుతున్నా ఈ రోజు మరి యాజమాన్యం అనేది మొండికేస్తుంది. దీని మీద జిల్లా కలెక్టర్ గారు కలుగు చేసుకోవాలి. లేని పక్షంలో లేబర్ డిపార్ట్మెంట్ చట్టాల్ని వారి యాజమాన్యం నిమ్స్ హాస్పిటల్లో అమలు చేస్తారా లేదని జేసీఎల్ గారు చెప్పాలి. అందుచేత సిఐటియు విజయనగరం నిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులుగా మద్దతుగా ఈరోజు తెలియజేస్తున్నాం. రేపు సమస్యగానే పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఉన్నటువంటి సిఐటిలో నాయకత్వంలో ఉన్న కార్మికులందరినీ కూడా నిమ్స్ హాస్పిటల్కి మేము చలో వెళ్ళడం అనేది జరుగుతుంది. అక్కడ నిమ్స్ హాస్పిటల్ నిర్బంధించడం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాం.